విశ్వకర్మ మర్చిపోయా. విశ్వకర్మ అనే స్వామి ముందు అసలు కళ్యాణ సూత్రం తయారు చేస్తాడు. సూత్రం కడితేనే భార్య భర్తలు కదా. అంటే సృష్టిని సృష్టించటానికి ఒక భార్య భర్తలను చేయడానికి ముందు సూత్రధారణ కావాలి. కాబట్టి ఆ సూత్రం కూడా స్వామివారే తయారు చేస్తాడు మనకి. శివ కళ్యాణంలో కూడా స్వామివారు సూత్ర చేసిస్తేనే శివుడు కళ్యాణం చేసుకున్నాడు. కాబట్టి సృష్టి నడపటానికి సృష్టికర్త విశ్వకర్మ. ఆ సృష్టి మన అందరం భార్యాభర్తలు అయిన తర్వాత సృష్టి నడవటానికి, భోజనం చేయడానికి, ఇంట్లో కాపరాలు చేసుకోవడానికి, ఇళ్ళు, వాకిళ్ళు, పొలాలు, పంటలు, గుళ్ళు, గోపురాలు, ఏదైనా అసలు కుమ్మరికి కుండలు, కమ్మరికి కమ్మరం అసలు ఒక్కటి కాదు, సృష్టే అయింది. అందుకని సృష్టికర్తను పూజిస్తే తప్పేమీ లేదు. నా బొట్టు అంటావా, చిన్నపిల్లలు ఉన్నారు మా ఇంటి పైన, వాళ్ళు వచ్చి పీకి పీకి పెట్టారు, ముఖంతా గిచ్చారు. ముఖంతా గిచ్చి గోళ్ళతో బొట్లన్నీ తీసి ఆడుకున్నారు. ఆయన ఇందాక వీడియోలో నేను అన్ని సృష్టికి స్వామివారు ఇచ్చినాయి అన్నీ చెప్పా. కానీ మనం అసలు కళ్యాణం చేయించేదే స్వామివారు కదా. ఆయన సూత్రం గురించి చెప్పకపోతే నేను తప్పు చేసినట్టు అవుతుంది. అందుకని సూత్రాలు కూడా స్వామివారే తయారు చేస్తే మన సంసార బంధం అనేది నిలబడుతుంది. కాబట్టి సృష్టికర్త విశ్వకర్మ ప్రతి ఇంట్లో ఉండదగ్గ స్వామి. ఎందుకంటే ప్రపంచాన్ని నడిపించే ఆయన సృష్టించి మనకిస్తే మనం ఇంత వైభవంగా బతుకుతున్నాం. చూసారా, ఒక్కొక్క వాస్తులో ఎన్నెన్ని అంతస్తులు బిల్డింగులు కట్టుకొని ఉంటున్నారు. వాస్తు శిల్పి కూడా విశ్వకర్మే, తెలిసిందా? అందుకని విశ్వకర్మను పూజించండి. బ్రహ్మంగారి సందేశాలు ఆలకించండి, వినండి. వాళ్ళు కూడా మనం బ్రాహ్మణం అనేంత మాత్రాన అందరినీ తీసిపెట్టి పక్కన పెట్టకూడదు. ఎందుకంటే గ్రామ దేవతలందరినీ మనం పూజలు చేస్తూనే ఉన్నాం కదా, వాళ్ళకు మనం నైవేద్యం పెడుతున్నాం కదా. గ్రహించండి, అర్థం చేసుకోండి. ఎంతో మర్మం ఉంది ఈ మాటల్లో. ఇంతకన్నా స్పష్టతగా తెలియపరచాల్సిన అవసరం లేదు. అర్థం చేసుకొని అందరి ఇళ్లలో ఉంటే ఆయన కలిపురుషుడు, కలిని పారదోడడానికి వచ్చిన పరమాత్మ. కాబట్టి స్వామివారిని అందరి ఇళ్లలో పెట్టుకొని ఆయన తత్వాలు రోజుకి 4 వినండి. 40 వినమాకండి, భయం వేస్తుంది. రోజుకు 4 వినండి. అప్పుడు జీవితం ఎందుకు వచ్చింది, మనం ఎందుకు బ్రతుకుతున్నాము అనేది బోధపడుతుంది. ఆయన జీవ సమాధిలో ఉండి కూడా అన్నం నీళ్ళు లేకుండా పరంజ్యోతి అయి ఉన్నాడు. ఎందుకోసం తెలుసా? సృష్టిని ఆయన సృష్టించడాన్ని గమనించి ఆయన ఎంతో ఆవేదన పడి సృష్టి మళ్ళీ రాక కోసం ఎదురు చూస్తూ ఆయన జీవ సమాధిలోకి వెళ్ళిపోయాడు. ఆయన వచ్చే కాలంలో ఎన్ని కోట్ల మార్పులు జరుగుద్దో ఎవరికీ తెలియదు. ఎందుకంటే నా చిన్నతనంలో గ్రాము నాకు తెలుసు, తులం 3000 బంగారు, 2700 రూపాయలు బంగారం అంటే 40 ఏళ్ల క్రితం. ఇవాళ 1,10,000, 25,000 అంటున్నారు. వెనకటి నుంచి కూడా ఇలాంటి పెచ్చ ముండా కొడుకులే దేశం మీద ఉన్నట్టయితే అసలు ఇవాళ బంగారం అంటే అసలు ఎవ్వరికి కనిపించేది కాదు. అన్నీ గోడౌన్లలో డబ్బు గల్లోళ్ళ బీరువాళ్ళు శుద్ధలుగా ఇటుకలుగా రాళ్ళగా తయారు చేసుకొని పెట్టుకునేవాళ్ళు పెచ్చముండా కొడుకులు. అది ఆడదానికి ఆభరణాలుగా ఉండాలని భగవంతుడు బంగారం అనేదాన్ని సృష్టించాడు. ఇప్పుడు అది మానేసి ఏదో సంపదల క్యాష్ ఏంటి నా చెప్తానండి, సరైన ఉపమానం దొరకట్లా నాకు. ఏంటి మన మిడిల్ క్లాస్ బంగారం ఎంతైనా సామాన్యంగా కొనుక్కోండి,
ధరలు పెరగటం అంటే ప్రకృతి పళంగా పెరగాలి. ప్రకృతి పళంగా అంటే సంవత్సరానికి 200, 300, 1000 అలా. అంతేగాని ఇవాళ 10,000, రేపు 20,000, ఎల్లుండి 30,000, ఆ తర్వాత 1,00,000, 2,00,000, 3,00,000 ఏం చేసుకుంటారు? మీ బొంద మీద పెట్టుకుంటారా? పెంచి 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 ఏం చేస్తారు? సమాధుల్లో కలుస్తారు. అంత తప్ప ఉపయోగం లేదు. ఆ బంగారం ఇక బంగారం అని చెప్పి దాంట్లో అన్ని రకాలుగా పెట్టి ప్రజలను మోసం చేయటానికి తప్ప ఇదే ఉపయోగకరమైంది కాదు. బంగారం గురించి బంగారం నిల్వ చేసుకుంటే ఆర్థిక మాన్యంలో అదొకటంట. ఇళ్ళు పొలాలు ఉన్నట్లు అది కూడా బంగారం కూడా. బంగారం ఇళ్ళు అంటే నివాసానికి, పొలాలంటే పండించుకోవడానికి. బంగారం ఏం చేస్తావు? నీ బొంద బీరువాలో పెట్టుకొని అదే ఇవాళ ₹1,00,000 చేసావు, 2,00,000 చేసావు, అమ్ముకుంటే 2,00,000 వస్తాయిగా. 4,000 అమ్మినాడు, అమ్మితే 4,000 వచ్చాయి. ఇవాళ ₹1,00,000 పెట్టుకుంటే అమ్మితే 1,00,000 వస్తాయి. దానివల్ల ఉపయోగం ఏముంది? నువ్వు పెంచుకుంటా. ఇప్పుడు నేను కొన్ని రోడ్లకు వెళ్ళి చూస్తున్నాను. అసలు కామన్గా అయితే బ్రిడ్జి మీద ఏదైనా నీళ్ళు వస్తే కనుక ఆ బ్రిడ్జిని పైకి లేపి ఆ బ్రిడ్జి కొంచెం రోడ్డుకి సమానంగా ఎత్తు లేపుకొని అక్కడ బ్రిడ్జి వేసి రోడ్డు లెవెల్ చేస్తారు. కానీ ఇప్పుడు బాగున్న బ్రిడ్జిని పడగొట్టి కొత్త బ్రిడ్జి వేసి, కొత్త బ్రిడ్జి కనీసం 4 అడుగులు ఎత్తు లేపి, 5 అడుగులు ఎత్తు లేపి, తర్వాత దానికి సమానంగా 5 అడుగులు ఎత్తు, 4 అడుగులు ఎత్తు రోడ్లు పోసి వేస్తున్నారు. వీళ్ళందరిని చూస్తే నాకు అనిపిస్తుంది, ఈ లంజగొడుకులకి మోకాళ్ళలో మెదడుందా? మెదడులో మోకాలు ఉందా? నాకు అర్థం కావట్లా. చుట్టుపక్కల మీరు వేసే రోడ్లు, చుట్టుపక్కల ఉన్న ఇరుపక్కల ఉన్న రోడ్లు పక్కన ఉన్న బిల్డింగులు ఏమైపోతాయి? వాళ్ళకి నడువుల లోతు దిగబడి లోపలికుండి కొట్లు, వీళ్ళు పైకుంటే వచ్చిన వర్షం నీళ్ళన్నీ ఎడిపోతాయి కొట్లల్లోకేగా. వాళ్ళందరూ ఏమైపోతాయి? ఉసూరుమని ఏడవరు. మీకు తెలివి ఉందా? తెలివి లేదా? రోడ్లు వేసే విధానం అదేనా? ఉన్న రోడ్లని పొక్లైన్ పెట్టి గీకండి. గీకి దాన్ని ఏం చేయాలో అది చేసి ఇంజనీర్ల ద్వారా మళ్ళీ సిమెంట్ తారేయండి. అంతేగాని బ్రిడ్జి అంతెత్తు 5 అడుగులు ఎత్తు లేపటం ఏంటి? 5 అడుగులు ఎత్తు లేపిన బ్రిడ్జికి మళ్ళీ చుట్టూ ఈదరి నుంచి ఆదరి దాకా కొట్లన్నీ బూడిపోయేట రోడ్లు ఎటువంటి ఏం చేస్తున్నారు? ఏమైపోతారు ఇరుపక్కలు ఉన్న వాళ్ళు? భూములు బూడకపోవటంగా 5 అంతస్తులు ఫ్లోర్లు ఉన్నాయి కదా, దాని అంతా ఎత్తేయండి, పేడ వదిలిపోద్ది, సమాధులు అవుతారు. రోడ్డు పక్కన ఉన్న మొత్తం బిల్డింగ్లన్నీ జీవ సమాధి అవుతారు. అట్లాగే ఉంది ఇప్పుడు బంగారం తంతు కూడా. నాకేంటంటే ఈ సమాజం మీద వీళ్ళు చేసే చేష్టల మీద నాకు భలే కోపం వస్తుంది. కానీ ఏం చేస్తాం? మనం ఏం చేయలేం. ఆడపుట్టక పుట్టాక ఏమీ చేయలేం. వెనకటి రోజుల్లో బందిపోటు దొంగలు వాళ్ళందరూ అందుకే వచ్చారు. అప్పటి రోజుల్లో ఎక్కడైతే డబ్బు గల్లాళ్ళు ఉన్నారో వాళ్ళని మక్కిలేరక దాన్ని డబ్బంతా వేసుకొని పోయేవాళ్ళు. మూటలు అలీబాబా 40 దొంగలు చూశారుగా. అట్లాగే వాడు బంగారం మీద డబ్బులు కోట్లు వచ్చినాయి కదా అని వాడు కొనుక్కొని తెసిపోయి బీరువాలో పెట్టుకుంటే వాడేముంది 50,000, 60,000, 70,000 బదులు చేస్తాడు. ఆ బీరువాలో ఉంటుంది కదా బంగారం. ఏంటి దానివల్ల ఉపయోగం? పనికి తెలివితేటలు మానేసి ఇంకేదన్నా పెట్టుబడుల గురించి ఆలోచించుకొని బంగారాన్ని దయచేసి వదిలిపెట్టండి. అది ఆడవాళ్ళ సొత్తు, ఆడవాళ్ళ అలంకారానికి పనికొచ్చే సొత్తు. ఇవాళ మీరు ఎలాంటి నిష్ఠదైద్ర పనులు చేయబట్టి 1 గ్రామ్ గోల్డ్ అని పిచ్చి నగలు వేసుకొని ఆడవాళ్ళు తిరుగుతున్నారు. అలాంటి దుస్థితి కలిగించింది మీరే. ఆడవాళ్ళు లేనిది ప్రపంచమే లేదు. ప్రతి బిజినెస్ ఆడవాళ్ళదే. ఆడవాళ్ళు ఉంటేనే సృష్టికి అందం, ఆనందం. పిచ్చి గోల్డ్ వేసుకొని బయటికి పోయిన ఆడపిల్ల ఏమనుకుంటుందో తెలుసా? చూసేవాళ్ళు ఏమని అనుకుంటారు? ఇంత పొగరు, ఇంత గరాణాగా వచ్చింది, పిచ్చి నగలేక అంటారని భయపడుద్ది. కానీ ఆమె కట్టుకున్న చీరకి అలాంటి జ్యువెలరీ ఉంటేనే సెట్ అయింది. అదే నార్మల్గా 50 గ్రాములు వచ్చేసి 30,000 చేశారు. ఆ 30,000 పెడితే 2 లక్షలు పెడితే ఒక హారం వచ్చిందనుకో బాగానే ఉంటుంది.
కానీ 10 లక్షలు పెట్టి హారం చేయించుకోవటం ఏంటి? ఏమన్నా ఉందే? 100 గ్రాములు అంటే 10 లక్షలు. అందరికి ఉంటాయా 10 లక్షలు, 25 లక్షలు? ఒకవేళ ఉన్నా దాన్ని ఇంట్లో భద్రపరచగలమా? మోకాళ్ళలో పెట్టుకోమాకండి మైండ్. కోట్లు కోట్లు మీకు ఉంటే ఉండొచ్చు. ఆ కోట్లు ఏమైనా కరగదీసి ఎక్కడన్నా పెట్టుకోదలుచుకుంటే పెట్టుకోండి. తర్వాత మీరు చచ్చాకో మీ పిల్లలకి ఉపయోగపడుద్దనో ఏదో చేయండి. కడుపులో ఆ కట్టలు ఇప్పుడు ప్లాటినం అని అయ్యని రత్నాలు, రవ్వలు రత్నాలు వస్తున్నాయి కదా, ఒక ఊరినే కొనొచ్చంట ఒక వజ్రం. అలాంటివి కొనుక్కొని మీ డొక్కల్లో పెట్టుకొని కుట్లు వేసుకోండి. అప్పుడేమైందంటే మీరు చచ్చినా బతికుని మీరు చెబితే పిల్లలు తీసుకుంటారు, చస్తే మీతో పాటు అది కూడా వస్తుంది. అంతేగాని బంగారం వెంబడబడి బంగారాన్ని అంతంత రేట్లు పెంచి చేయమాకండి. మీరు ఎంత రేట్లు పెంచినా ఎంత కొంటే అంతకు అమ్ముకుంటారు కదా. ఎంత కొంటే అంతకు 10,000 కొంటే 10,000కి అమ్ముతాం, 20,000 కొన్నప్పుడు 20,000కి అమ్ముతాం. దాని మీద మీ పొంద మీ బూడిద మీకు వచ్చి పడే లాభ నష్టాలు ఏమీ లేవు. రత్నాల మీద పడండి, ఎందుకంటే అవి మీకు తగ్గోళ్ళే కొనుక్కుంటారు కాబట్టి ఇక ప్రాబ్లం ఏమి ఉండదు. రత్నాలు బాక్సులు కొనుక్కొని బీరువాల్లో పెట్టుకుని, లేకపోతే డొక్కల్లో కానీ మెదడులో కానీ పెట్టి కుట్లు వేసుకోండి. కానీ దయచేసి బంగారం వెంబడపడమాకండి. బంగారాన్ని వదిలిపెట్టండి. బంగారం సామాన్యులకు అందుబాటులో. మళ్ళీ ఈ పిచ్చికోళ్ళు 30,000కి ఇస్తానని చెప్పారు మోడీ గారు. 9 గ్రాములు 9 క్యారెట్లు నా 100 క్యారెట్లు అట్లా కాదు, మామూలు బంగారమే 30,000కి వచ్చేట్లు చేయండి. ఇక దాన్ని జీవితకాలం వదిలేయండి. ఒక 100 సంవత్సరాల దాకా తోలిపోమాకండి. మీలాంటి నిష్ఠదైద్యులు ఉండబట్టి ఏది అందకుండా పొందకుండా పోయి అంతా డూబు కల్తీ. రోడ్లు చూస్తే వాడు 5 అడుగుల రోడ్డు ఏంటి ఇళ్ళ కొట్ల ముందు, కడుపుకు అన్నమేగా తినేది. అటుపక్కల ఇటుపక్కల వాళ్ళు కొట్లన్నీ మూతపడిపోతాయిగా, వచ్చిన వర్షం నీళ్ళన్నీ కొట్లలోనే ఉంటాయిగా. దానికి 1,00,000 ఉపమానాలు మీరు చెప్పినంత మాత్రాన అదేం కరెక్ట్ అవ్వదు. ఒక పాయింట్ చెప్పంగానే దానికి 96 పాయింట్లు పీకుతారు, లాగుతారు. అదేం కరెక్ట్ ఏం కాదు. ఎప్పుడైనా మనం నడిచేట్లే ఉండాలి. డౌన్లో ఉన్నదాన్ని లెవెల్ చేయండి, అంతేగాని లెవెల్గా ఉన్నదాన్ని మెరకలేపి మళ్ళీ చేసి మట్టి కొండలు నాశనం చేస్తున్నారు, రాళ్ల కొండలు నాశనం చేస్తున్నారు, కంకర కొండలు నాశనం చేస్తున్నారు. మొత్తం అసలు మీరే నాశనం అయిపోతే ఏ పేచీ ఉండదుగా, పేడ వదిలిపోద్ది. ఆ కాలం కూడా వస్తుందిలే. నేను చెప్పానుగా బ్రహ్మం గారి గురించి. కానీ నా కడుపులో ఆవేదన అట్లుంది. రోడ్డుకు పోతే అదొక సమస్య. ఆటో వాళ్ళు ఇటుబడి ఆటో బళ్ళు తోలుకోలేక గుంటల్లో చక్కగా గుంటలు పూడ్చి రోడ్డంతా లెవెల్గా గీకి దాని మీద తారు పోస్తే ఎంత బాగుంటుంది. మహా అయితే 2 బెత్తలు ఎత్తులేస్తుంది. లేవలేదా, మట్టి తవ్వి తీసిపోయండి, దాన్ని ఒక కొండలాగా చేయండి. ఉన్న కొండలాగా చేయడానికి మీరెవర్రా? అసలు ఈ రాజకీయం ఏంటి, ఈ గోల ఏంటి, ఈ సర్వనాశనాలు ఏంటి, ఈ కళ్ళతో ఎన్ని చూడాలి? ఇంకా భయమే వేస్తుంది. మీ అందరికీ ఏమనిపిస్తుందో కానీ భయం వేస్తుంది. ఈ భయాలన్నీ చూసి నాకు ఈ పేదవాళ్ళందరూ ఎట్లా బ్రతుకుతారు? కోటీశ్వర్లైనా సరే, ఒక బిల్డింగ్ మీద 10 బిల్డింగులు ఉన్నా సరే కింద బిల్డింగ్ పడిపోతే బాధేగా. అదే కాదు. అట్టాగే ఒకటి విషయం, చెరువులో నాగార్జున హోటల్ ఉందంట, వాడికి ₹1,00,00,000 వస్తాయంట. అందుకని ఆయన 1,00,00,000 వస్తున్నాయని చుట్టుపక్కల ఉన్న కొంపలని గోలగొట్టారు. వాడికి 1,00,00,000 వస్తే వీడికి ఎందుకు, 2,00,00,000 వస్తే వీళ్ళకి ఎందుకు, 3,00,00,000 వస్తే వీళ్ళకి అవసరమా? వాళ్ళు కొన్ని వేల ఏళ్ళ క్రితం నాడు ఆక్యుపై చేసినోడెవడు, అమ్మినోడెవడు, ఎంత వందల మంది చేతులు మారి ఆ నాగార్జునకు వచ్చిందో ఆయన కొన్నాడో కట్టిండో. అన్ని పర్మిషన్లు గవర్నమెంట్ ద్వారానే వచ్చింది. ప్రతి లంచేవాడికి 5 ఏళ్ళకి ఒకటి రావటం, పద్ధతులన్నీ మార్చడం, 5 ఏళ్ళకి ఒకటి రావటం, పద్ధతులన్నీ మార్చడం. వీడిని పద్ధతులు మార్చడానికి పెట్టింది. ఉన్నది పడగొట్టకూడదు. ఈ మొగుడు మంచోడు కాదని వాడిని లాగి ఈడిసేవతలేసి ఇంకో మొగుడిని తెచ్చి కట్టడానికి వీడే బ్రహ్మదేవుడు కాదు, మనిషే. అట్లాగే ఎవరు ఎట్లెక్కడ నివసిస్తున్నాడో అట్లా నివసించు. ఆక్యుపై చేశారు చెరువులు. నీకన్నా ముందు కొన్ని వందల మంది వచ్చిపోయారు పరిపాలనలోకి. నువ్వు పెద్ద ధీరుడిలాగా వచ్చి కొంపలన్నీ గోలగొట్టి ఒక కొంప కట్టించి వాళ్ళ జీవితాలు మొత్తం ఎన్ని వేల కుటుంబాలు సర్వనాశనం అయిపోయినాయి. ఎన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఎన్ని కలలుగానే ఉంటారు వాళ్ళు. మళ్ళీ వాళ్ళని బొందలో దొక్కేవుగా.
నీకేం నష్టం లేదుగా. చెరువులో ఉన్న ఇళ్ళు అక్కడ ఉన్నాయి. చెరువులో ఎవడు పెట్టమన్నాడు చెరువులు మిమ్మల్ని? ప్రతి గ్రామానికి ఏంటాయి మున్సిపాలిటీలో మీ మీ పచ్చిబద్దలు అవన్నీ ఉంటాయిగా పరిపాలన చేసి. అవన్నీ ప్రతి చెరువుకి ఆనకట్టలు కట్టండి, పూడికలు తీయించుకోండి, కొత్త చెరువులు తవ్వించండి, డ్రైనేజీ శుభ్రత చేయించండి. అంతేగాని కట్టుకొని నీళ్లు కూలగొట్టాలి నువ్వేవుడు. నువ్వు జాగ్రత్త చేసుకోకపోతే పక్కనోడు లేనోడు ఆక్రమిస్తుడు. 10 చేతులు మారాక 11 వాడికి వస్తుంది. వాడికి రూపాయి ఉన్నోడైతే కొంప కట్టుకొని చేస్తాడు. అట్లాంటివన్నీ నాశనం చేశారు. మీది అసలు కరెక్ట్ పద్ధతి కాదు. అందరూ జాగ్రత్తగా ఉండండి. అందరి గురించి ఆలోచించండి. అంతేగా కట్టిన కొంపలు కూలవమాకండి. ఆ దేశంలో జగన్ గారు కూల్చాడు ఫస్ట్ చంద్రబాబు ఇల్లు. వాడు నాశనం అయిపోయాడు. ఇక్కడికి వచ్చాక ఈ మహానుభావుడు ఈయన పేరేంటో మనకు తెలియదులే కానీ ఈయన కూడా కూల్చాడు. ఈయన నాశనం అయిపోమని నేను అనలే కానీ అలాంటి దౌర్భాగ్య పనులు చేయొద్దు. మీరు ఆక్రమించండి, తినండి, మింగండి, ఏరగండి, బంగారం తిని బంగారం ఏరగండి, నాకు ఏం తప్పులేదు. కానీ కట్టిన కొంపలు కూలవటం, ఉన్న ఆస్తులు ఆక్యుపై చేయటం చేయమాకండి. అవి మీ పిల్ల తరానికి కొట్టి మీ వంశాలు నాశనం అయిపోతారు. నేను చెప్పదలుచుకుంది ఏంటో ఏం చెప్పానో కూడా నాకు అసలు గుర్తే లేదు. నా కడుపులో ఆవేదన అట్లుంది. నేను కూలగొట్టినవన్నీ చూసి వచ్చాను. నేను చాలా రోజులు దుఃఖపడి ఏడ్చాను. తీరా ఇక్కడికి వచ్చి చూసేవాటికల్లా ఇప్పుడు ఈ రోడ్లు పోస్తున్నారు. బ్రిడ్జి అని కట్టి దాన్ని ఒక 10 నెలల బట్టి వదిలిపెట్టి మళ్ళీ ఇప్పుడు దానికి ఇద్దరు రోడ్లు పోస్తున్నారు. అటుపక్క ఇటుపక్క దుమ్ము ధూళిలో కొట్లు ఉన్న సరుకులు లక్షల ఖరీదులు చేసే సరుకులు పెట్టుకొని వాళ్ళు దేవుడో అని ఏడుస్తున్నారు. ఈ బాధలన్నీ చూడలేక నేను చిన్న వీడియోలు చేసి నవ్విస్తూ ఉంటాను. నన్ను చాలా తప్పులు మాట్లాడానేమో నాకైతే తెలియదు. నన్ను క్షమించండి. తప్పులు మాట్లాడితే క్షమించండి. కానీ ఇలాంటి దుర్మార్గాలు అయితే నాకు అస్సలు ఇష్టం ఉండదు. నాకు అస్సలు నచ్చవు. అలాంటి సమాజాన్ని నేను కోరుకోవట్లా. అందరి మేలు కోరే మనుషులు రాజ్యం పరిపాలించండి. పాత రాజులు పరిపాలించిన పద్ధతి మంచిదైతే మీరు అదే ఫాలో అవ్వండి. మీరు కొత్తవి పెట్టండి ఇంకా. అంతేగాని తినే ముద్ద లాక్కొని మట్టి కలిపి తినిపించాలని ప్రయత్నం చేయమాకండి. ఎందుకంటే మనం మట్టి కలిసిపోతాం. ఏది ఒక్క ముద్దే మనది. పొద్దుపూట మధ్యాహ్నం 1 గంటకు తినేదే ప్రసాదం మనం తినేది. ఇంకా మన ఆ ఒక్క ముద్ద కోసం ఇంతమందిని ఏడిపించి మనం తినాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. నేనే కాదు, సామాన్య ప్రజలే కాదు, మిడిల్ క్లాస్ వాళ్ళే కాదు, కోటేశ్వర్లే కాదు, రాజకీయ నాయకులే కాదు, ఎవరైనా సరే ఎంతైనా అనుభవించండి. కానీ ఎవరిని బాధ పెట్టమాకండి. ఓకే బాయ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. అమ్మ చెప్పు.